హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాథ్స్ ఫర్ ఆల్. ఇప్పుడు థర్డ్ చాప్టర్లోని ఎగ్జాంపుల్ 6 చూడండి. ఒకసారి క్వశ్చన్ ఏముందో చదవండి జాగ్రత్తగా. ఇన్ ఏ షాప్ ద కాస్ట్ ఆఫ్ 2 pencils and 3 erasers is 9 rupees and the cost of 4 pencils and 6 erasers is 18 rupees. Find the cost of each pencil and each eraser. అంటే అర్థమే, ఒక షాప్లో 2 పెన్సిళ్ళు 3 ఎరేజర్లు కలిపి 9 రూపాయలంట. దాంతోపాటు 4 పెన్సిళ్ళు 6 ఎరేజర్లు కలిపి 18 రూపాయలంట. అలాంటప్పుడు ఒక పెన్సిల్ ఎంత కాస్ట్ పడుతుంది, ఒక ఎరేజర్ ఎంత కాస్ట్ పడుతుంది అనేది మన క్వశ్చన్. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, ఒక పెన్సిల్ ఒక ఎరేజర్ ఎంత కాస్ట్ పడుతుందో కనుక్కోమన్నాడు. కాబట్టి అందుకోసము కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ని ఎక్స్ అనుకున్నాము, కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ వై అనుకున్నాం. ఓకేనా. ఫస్ట్ ఏం చెప్పినాడు, కాస్ట్ ఆఫ్ 2 pencils and 3 erasers ఈజ్ 9 అన్నాడు. అందుకోసము చూడండి, కాస్ట్ ఆఫ్ 2 pencils and 3 erasers ఈజ్ 9. 2 pencils అంటే 2x అండ్ అంటే ప్లస్ 3 erasers అంటే 3y కలిపితే 9 రూపీస్. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ వచ్చేసి 4 pencils అంటే x కాబట్టి 4x ప్లస్ 6 erasers y అనుకున్నాం కాబట్టి 6y = 18. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇంతకు ముందుకు ఎగ్జాంపుల్స్లో మనం ఫ్రమ్ 2 తీసుకున్నాము, ఇప్పుడు 1 తీసుకోవచ్చు. అంటే 2 అయినా తీసుకోవచ్చు, 1 అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. మనకి ఏది ఈజీ అనిపిస్తే అది తీసుకోవచ్చు. నేను ఇప్పుడు ఫ్రమ్ 1 తీసుకున్నా అంటే ఫస్ట్ ఏమి ఈక్వేషన్ ఉందో అది రాసుకున్నా. 3y అలాగే పెట్టినాను, ప్లస్ 2y జంప్ చేస్తే మైనస్ 2y అయింది. 3y అంటే 3 × y, ఇంటూలో ఉన్నట్టు ఇటువైపు జంప్ చేస్తే బైలోకి వచ్చింది. దీన్ని ఈక్వేషన్ 3 అనుకున్నా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 3ని తీసుకుపోయి ఏమిట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, 2లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఫ్రమ్ 1 తీసుకున్నాం కాబట్టి 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫ్రమ్ 2 తీసుకుంటే 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది జాగ్రత్త చేయాలి. ఇక్కడ మనము 1 తీసుకొని 1లో సబ్స్టిట్యూట్ చేసి ఏమవుతుందంటే మొత్తం 0 అయిపోతాయి. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా. 1 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చిన థర్డ్ దాన్ని మనము 2లో సబ్స్టిట్యూట్ చేసినాం. 2 వచ్చేసి 4x + 6y = 18 ఉంది, అది రాసినాం. 4x + 2y అంటే 9 - 2x/3 అది రాసినాము = 18. ఇక్కడ 3 × 1 = 3, 2 = క్యాన్సిల్ అయింది. అప్పుడు 4x + 2తో మల్టిప్లై చేసిన 2 × 9 = 18 ప్లస్ ఇంటూ మైనస్. ఓకేనా. 2 × 2 = 4x = 18. ఓకేనా. ఇక్కడ చూడండి, +4x - 4x క్యాన్సిల్ అయిపోతాయి. ఇటువైపు +18 అటువైపు +18 అంటే ఇది కూడా క్యాన్సిల్ అవుతాయి. అంటే అర్థం ఏమి, ఇక్కడ చూడండి ఒకసారి 0 = 0 వచ్చింది. అలాంటప్పుడు ఏమి, హియర్ వీ కెనాట్ ఫైండ్ ది కాస్ట్ ఆఫ్ 1 pencil అండ్ 1 pen, లేకపోతే 1 eraser అన్నాడు కాబట్టి 1 eraser అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా. ఎందుకు, బికాజ్ దెర్ ఆర్ ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ అండ్ ద బోత్ గివెన్ ఈక్వేషన్స్ ఆర్ సేమ్. అంటే ఇచ్చిన ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, వచ్చిన ఈక్వేషన్స్కి ఏమంటే ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటాయి. దాంతోపాటు ఏమి, 2 ఈక్వేషన్స్ సేమ్ ఈక్వేషన్సే. ఏ విధంగా, ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ దీన్ని 2తో డివైడ్ చేయండి, మరి ఫస్ట్ ఈక్వేషన్ వస్తుంది. అంటే 2 సేమ్ ఈక్వేషన్స్ ఇస్తున్నాడు అంటే మనం గ్రాఫ్లో తీసుకుంటే 2 కోఇన్సిడెంట్ లైన్స్ వస్తాయి. అప్పుడు ఏమొస్తుంది, ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్ వస్తాయి. అందుకోసం దీనికి ఒక పెన్సిల్ ఒక ఎరేజర్ ఎంత కాస్ట్ పడతాయో మనము కనుక్కోలేము. ఇది ఎగ్జాంపుల్ 6. ఓకే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఓకేనా. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే. థ్యాంక్ యూ.